అదేనండి అన్నీ వేసి అలా మిక్స్ చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత కాసేపు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వండిద్దండి మా చిన్నమ్మాయి. పెరుగు తర్వాత వేసిద్దాం. అదేనండి ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఇది కరెక్ట్గా చెప్పావు. మొత్తం ఉండేసి కల్లా ఈ అసలు ముక్క ఇక మా అమ్మాయి వండుతుందండి బిర్యానీ ఇవాళ. ఆ లక్క పుట్టినరోజు ఇవాళ, అందుకని ఆ లక్క కోసం దమ్ బిర్యానీ చేస్తుంది. హలో కలిసి మొత్తం ఇంకొంచెం అదేనండి పెరిగేసింది. ఫ్రిడ్జ్లో నుంచి తీసిందండి ఒక అరగంట అయిన తర్వాత కలిపేసి తీసి మళ్ళీ పెరుగు కలుపుతుందండి. అప్పుడు మొత్తం కలుపుతుంది. ఇది ఒక 10 నిమిషాలు అట్లనే 10 నిమిషాలు అట్ట పెరుగు కలిపిన తర్వాత ఇంకో 10 నిమిషాలు అట్ట ఉంచాలి. ఎన్ని సరిపోతుంది నాకు 5 అయ్యి చాలు. ఇంకో పక్కన చికెన్ కూర ఉంటున్నామండి. ఆయిల్ పోసి ఒక 5 గంటలు అయితే పోసాను. ఉల్లిపాయలు కొంచెం లవంగాలు 4 యాలక్కాయలు 2 యాలక్కాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అన్నీనా వేసేసి అన్నీ ఇదిగోండి. పక్కనే చూస్తే బిర్యానీకి నీళ్ళు మరుగుతున్నాయి. ఒక 2 నిమిషాలు ఆగి మనం బిర్యానీ రైస్ వేసుకున్నాం. వేసానా? ఎందుకంటే అసలు మరిగిపోయింది. బియ్యం వేస్తున్నాం అమ్మాయి. ఉల్లిపాయ లేగలేదా? మాడది అమ్మ సిమ్లో పెట్టు నువ్వు. పైకి వచ్చేసేటట్టు పైకి వచ్చి తీయచ్చు. దీనిలో నీళ్ళు పోయాలి మళ్ళీ బియ్యం వేసినాక పోయిందా? వేసానా?
తీసేయి మరి ఏం చేస్తాయి దీన్ని నీళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు లోటాడు మరుగుతాయేమో బిస్మిట్ వేస్తే అది గిన్నెతో పొంగుతీరా తీయి లోట మునగని అవి అవన్నీ వచ్చినాయి అనుకో బాగా ఎట్లా తగ్గిద్దాం ఇది బయట పట్టి కొంచెం అయిపోతారా చెప్పండి చెప్పండి ఇదేనా ఎల్లు కడుపు తెచ్చుకో టమాటా లేకండి ఆయన సిమ్లో పెట్టి ఇది ఉడకదో ఆ బియ్యం తయారైపోయి ఉడిపోయేటప్పుడు కూర ఉడకాల ముక్క మగ్గాల బియ్యం వేసేసారు ఒకే మగ్గం వస్తుంది చెప్పు నువ్వు చెప్పాలి నువ్వు వండేది మేము కాదు ఉల్లిపాయలు వేపిన తర్వాత పచ్చిమిరకాయలు పుదీనా టమాటాలు వేసి వేపుకుంటున్నాం అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ వేసేసుకున్నామండి సిమ్లో పెట్టి దేవుడు ఉండడా సూపర్ మత్యారు